మీరు కూల్ గా మాట్లాడడానికి వెళ్ళారు కదా, ఓకే మీరు పోడే తప్పు, సరే కూల్ గా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూల్ గా మాట్లాడాలి కానీ పెద్ద పెద్దగా ఎందుకు మాట్లాడారు? కూల్ గా మళ్ళీ ఆయన లంచోడు కనంగానే సీరియస్ అన్నాడు. అంటే ఎంత అసలు ఏం తిట్టాను, తప్పేం లేదు. లంచోడు కానీ ఆయన అన్నాడు ఫస్ట్. ఆయన అన్నాక నేనే ఇంకా లంచోడు కన్నాను కాబట్టి నేనే ఇట్లా సీరియస్ అన్నా, ఎందుకు కొడతాను, తప్పలేదు ఎందుకు కొడతావు అంటే, తమ్ముడు తమాషా ముచ్చట్లు మాట్లాడేదంటే ఒక్క నిమిషం అవుతాం. నువ్వు చెప్పేది అని మేము వినడానికి రాలేదు. ఆయన నేను లంచవాడు కనడానికి ఆయన ఏం పిచ్చోడేం కాదు ఇట, ఓకేనా? చెప్పేది ఉంటే సక్క చెప్పులే అంటే కెమెరాలు తీసుకొని పోతాం. చెప్పేది ఉంటే నిజాలు సరిగా చెప్పు, నువ్వు ఏం జరిగిందో సక్కగా చెప్పు, ఓకేనా? మాదేం తప్పలేదు 100 సార్లు చెప్తా ఉన్నావు అదే ముచ్చట. ఊరికి ఎవడెందుకు పైకి వస్తాడా? తమాషాలా పిచ్చోళ్ళే కనిపిస్తున్నామా? ఫ్యాక్ట్ ఏం జరిగిందో అది చెప్పు. మేమేమనలేదు, ఆయనే తట్ట తెచ్చిండు, ఆయనే ఊరికొచ్చిండు, ఈ బంద్ చేయి ఫస్ట్. మీ ఊరోళ్ళు నమ్ముతారేమో నీ ముచ్చట్లు, మేము నమ్మం. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా అర్థమవుతుందా నీకేమన్నా? చేసేటి అని లంగ పనులేమో మళ్ళీ మాటలు. అక్కడ జరిగింది, ఆయన మీద నెత్తి మీద చేసింది మీరు వాస్తవం, వాళ్ళ అన్నను పోయి వాళ్ళ కొడుకు లేపింది వాస్తవం. అర్థమైందా? నేను తమాషాలు చేస్తున్నారా? రౌడీ వేషాలు వేసుకుంటా సక్క చెప్పేమైందో. మాదేం తప్పలేదు, మేమేమనలే, మేము మాట్లాడికి పోయినాం. పెద్దోళ్ళు లేరా? పెద్ద మనుషులు లేరా? మీ ఊర్లో సర్పంచ్ లేడు? మీ అయ్యోళ్ళు లేరా? మీరేం మీ మొగిలిపైకి ఊడిపడ్డారా? మీరేమన్నా చెప్పే సప్ప అన్ని అబద్ధాలు ఆడుకుంటా సక్క చెప్పు. ఫ్యాక్ట్ ఏమైందో సరిగ్గా చెప్పు. నా తన కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, నేను మొత్తం బయటికి తీసినా మీదే తప్పని నేనే వీడియో చేస్తా. మీ ఊళ్ళో నిలబడి చెప్తున్నా నేను.